ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం కానీ వీళ్ళని మోటివేట్ చేయగలిగితే ఒక శక్తివంతమైన శక్తిగా డాక్రా సంఘాలను తయారు చేసే అవకాశం మన చేతుల్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 50% వీళ్ళున్నారు. మోర్ ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఇది. రిసోర్స్ అన్నీ ఉన్నాయి. మనం చేయాల్సింది వాళ్ళని గౌరవించడం, మేనేజ్ చేయడం, ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షించడం, స్ఫూర్తినివ్వగలిగితే వండర్స్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా మాకు ఒక ఇది పంపించారు. ఇది ఒక ఎత్తు అయితే మీరు ఈ మార్గ తయారు కావద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సరస్వతి సిమెంట్స్ షేర్స్ దీంట్లో మీరు చూస్తే ఇనిషియల్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ 51.01% షేర్స్ విజయమ్మకు ట్రాన్స్ఫర్ చేయాలని 21లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జూలైలో 6th 2024 విజయమ్మ ఆ షేర్స్ అని ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ షేర్స్ని కూతురికి ఇచ్చింది. దానిపైన ఎక్స్-సీఎం NCLTలో కోర్టులో కేసు వేశాడు. 10th 2024 క్లెయిమింగ్ దట్ దిస్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఇల్లీగల్ అండ్ షేర్స్ బిలాంగ్ టు మీ అని. దానిపైన విజయమ్మ కోర్టుకు వెళ్ళి ఎంటైర్ షేర్స్ ఆర్ విత్ మీ అండ్ ఆల్సో విత్ మై నేమ్ ఓన్లీ, ఐ హ్యావ్ నాట్ ట్రాన్స్ఫర్ టు షర్మిల అని చెప్పి ఆవిడ ఒక అఫిడవిట్ వేసింది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే. మీరు ఎవరన్నా కానీ ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ ఉండే మెంబర్లు కూడా హెరాస్మెంట్, ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం. దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ. ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతానంటే దిశ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే సమయంలో ఇలాంటి జరిగితే ప్రజా చైతన్యం తేకపోతే నాది కూడా తప్పు అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇలాంటి టాలరబుల్ కాదు. ఇలాంటి విషయాలపైన సమాజం కూడా జీరో టాలరెన్స్ పైన ఉంటే, కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, సిస్టర్కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే అది నమ్మడానికి వీలు లేదని చెప్పి కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ ఫైనల్గా నేను అపీల్ చేస్తున్నా. మర్చిపోవద్దండి, 1 లక్ష ఆంటర్ప్రెన్యూర్స్, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని ప్రమోట్ చేయడమే కాదు, వాళ్ళు బాగా చేస్తే అభినందించండి. 1 సంవత్సరంలో 1,75,000 మంది మహిళల్లో పారిశ్రామికవేత్తలు చేయాలని ఈ సభ సంకల్పిస్తున్నాం. ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిది. తప్పకుండా చేయమని కోరుకుంటూ, అదే మనం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనం అంతా కూడా రేపటి నుంచి నేను దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తాను. ఇయర్లీ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మధ్యలో 4 సార్లు, మొన్న ఒకసారి చేశాను, ఇంకొక 4 సార్లు నేను మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ ఓ జిల్లాకి వెళ్ళి 3 నెలల్లో ఎంత ప్రోగ్రెస్ అయిందో చూసుకొని, ప్రపంచం మొత్తం అనుకూలమైనటువంటి ఏజెన్సీస్తో ఎంఓయూలు చేస్తాం. వాళ్ళందరి సహకారం తీసుకొస్తాం, కొలాబరేషన్ తీసుకొస్తాం, వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఎంతవరకు చేసాం సమీక్ష చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమానికి అనునిత్యం మనం కూడా దాన్ని ముందుకు తీసుకపోతే ఇది మహా ఉద్యమంగా తయారవుతుంది. నేను అందుకే చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరి ధ్యేయం. సంపాదన ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ఈ 3తో ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ఆడబిడ్డలతో మనం స్టార్ట్ చేయడం. డాక్రా సంఘాలు ఎందుకంటున్నానంటే మళ్ళీ చెప్తున్నాం, సమాజంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకు సేవ చేస్తే మన జీవితాలకు కూడా సార్థకత ఉంటుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ
సంఘాల సభ్యులను కూడా కోరుతున్నాం, మీరు కూడా మేము చేయూతనిస్తాం. ఇచ్చిన చేయూతను అందిపుచ్చుకుని మీరు కూడా అన్ని విధాలా సహకరించి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. సమయం ఇచ్చిన మీకు కూడా నమస్కారం. ఆడపిల్లగా పుడితే ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనిపించే విధంగా మహిళలందరికీ ఒక స్ఫూర్తినిచ్చిన చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ